తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుడి ఎంపికకు రంగం సిద్ధమైంది. ఒకే రోజు జూలై 1న కొత్త చీఫ్ల ఖరారు కానున్నారు. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాగా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు నేడు నోటిఫికేషన్ జారీ కానుంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ అధ్యక్షుడిగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వ్యవహరిస్తారు. వీరి స్థానంలో కొత్త వారికి పార్టీ పగ్గాలు అప్పగించాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తోంది. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల ఎంపికకు రంగం సిద్ధం చేసింది. ఏపీ బీజేపీ అధ్యక్షుల ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన అధిష్టానం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏపీ బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎంపీ పాకా సత్యనారాయణ, తెలంగాణ బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు ఇప్పటికే పాకా సత్యనారాయణ షెడ్యూల్ విడుదల చేశారు. 3 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. జూన్ 31న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత నామినేషన్ల స్క్రూటీని నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల లోపు ఉపసంహరణ గడువు. జూలై 1కి అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. అదే రోజు బాధ్యతలు స్వీకరిస్తారు. ఏపీకి పీసీ మోహన్ ను ఎన్నిక అబ్జర్వర్గా హైకమాండ్ నియమించింది. తెలంగాణకు వస్తే నేడు నోటిఫికేషన్ ఇస్తామని డాక్టర్ కె లక్ష్మణ్ ప్రకటించారు. రేపు నామినేషన్ల స్వీకరణ, స్కూటీని ఉపసంహరణ ఉంటుంది. జూలై 1కి కొత్త చీఫ్ల ఎన్నికలు నిర్వహిస్తారు. తెలంగాణ ఎన్నికల ఇన్ఛార్జు శోభా కరంద్లాజే సోమవారం రాష్ట్రాన్ని రానున్నారు. జూన్ 30న ఆశావాహుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ వెల్లడించారు. జూలై 1న ఎన్నికలు నిర్వహించి అదే రోజు కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తుండగా, అంతకుముందు బండి సంజయ్ సారథ్యం వహించారు. మొత్తంగా తెలంగాణ, ఏపీ బీజేపీ అధ్యక్షుల ఎన్నికలకు సమయం రానే వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు జూలై 1న కొత్త సారథులు ఎవరో తేలిపోనుంది. బీజేపీ పగ్గాలు చేపట్టే ఎవరనే దానిపై ఎన్నో ఆశలు, మరెన్నో ఊహాగానాలతో పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. నిజానికి ఎన్నికల ప్రక్రియ లాంఛనమే. ఇప్పటికీ కొత్త సారథులు ఎవరో అని ఖరారయ్యిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టానం సూచించిన నేతలతోనే సోమవారం నామినేషన్లు స్వీకరించి జూలై 1న పేర్లను ఎన్నికలు అబ్జర్వర్లు ప్రకటిస్తారని సమాచారం. వారు తప్ప ఇతరులు నామినేట్ చేసే అవకాశంలే తక్కువ అన్నారు. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్లపై ఉత్కంఠ నెలకొంది. రేపు మాపు అంటూ కిషన్ రెడ్డి వారసుడు ఎంపిక చాన్నాలుగా వాయిదా పడుతూ వస్తోంది. బండి సంజయ్ దిగిపోయిన తర్వాత అతడి స్థానంలో కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణ పగ్గాలు చేపట్టారు. కేంద్ర మంత్రిగా ఉంటూనే కిషన్ రెడ్డిపై అదనపు బాధ్యతలు మోపారు. అతని సారథ్యంలోనే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు వెళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న ఫలితాలు రాకున్నా లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు నెగ్గి సత్తా చాటింది. మోదీ 2.0లో కిషన్ రెడ్డి బొగ్గు గనుల నుంచి కీలక శాఖకు కేబినెట్ ర్యాంకు మంత్రిగా ఉన్నారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణకు కొత్త చీఫ్ను ప్రకటిస్తారని బీజేపీ శ్రేణులు ఆశించినా అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. మొత్తంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికల సమయం రానే వచ్చింది. జూలై 1న కొత్త సారథి ఎవరో తేలిపోనుంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. పలువురు సీనియర్ నాయకులు ఢిల్లీ స్థాయిలో ఎప్పటి నుంచో లాబింగ్ కొనసాగుతోంది. ఈ జాబితాలో ఎంపీ ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ వంటి కీలక వ్యక్తులు ఉన్నట్లు బీజేపీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి తిరిగి అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. బయటకి తాము రేసులో లేమని చెబుతున్నప్పటికీ లోలోపల ప్రతి ఒక్కరూ ఈ కీలక పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన వారసుడిని పార్టీ ఎంపిక చేయాల్సి ఉంది. దీనికోసం సీనియర్ నేతల పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. ఎంపీలో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవిందర్, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, చింతల రామచంద్రరెడ్డి, మురళీధర్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. మహిళను పార్టీ అధ్యక్షురాలిగా చేయాలనుకుంటే మహబూబ్ నగర్ లోక్సభ సభ్యురాలు డీకే అరుణకు ఈ అవకాశం దక్కుతుందని సమాచారం. రామచంద్రరావుతో పాటు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఈ పదవి కోసం ఫ్రంట్ రన్నర్లుగా నిలిచారు. మహిళా నాయకత్వం వైపు మొగ్గు చూపితే డీకే అరుణ ఖరారు చేయొచ్చని అంటున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన సందర్భంగా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుల పేర్లు ఖరారు చేస్తారని చెబుతున్నారు. కిషన్ రెడ్డి వారసుడిని ఎప్పుడు ప్రకటించినా ఈటెల రాజేందర్ ఖాయమంటూ కొన్ని నెలలుగా బలంగా వార్తలు వచ్చాయి. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈటెల బీజేపీ చీఫ్ గా వస్తారని అంతా ఊహించారు. అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా అధ్యక్ష ఎన్నికల రేసులో ఈటెల రాజేందర్ ముందున్నారని పార్టీ వర్గాలు టాకు. ఈటెల కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయనను వ్యతిరేకించి బలమైన వర్గం కోసం కూడా చాప కింద నీరులా పనిచేసినట్లు పోతోంది. ఈటెల వ్యతిరేకకు బండి సంజయ్ పేరును కూడా తెరపైకి తెస్తున్నారు. తెలంగాణ అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఇంకా ఎలాంటి సూచనలు బయటకు రాలేదు. అయితే బీసీ వాదం బలంగా రావడం, మరోవైపు బీసీ నినాదం ముందుకు వెళ్తున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని బీసీని చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందరికీ ఆయోదయోధుడైన లక్ష్మణ్ వైపు అధిష్టానం మొదట్లో మొగ్గు చూపినట్లు లీకులు వచ్చాయి. అయితే లక్ష్మణ్ సముఖతగా వ్యక్తం చేయడం లేకపోవడంతో కొత్త వారి వైపు బీజేపీ చూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ ఎక్కువ అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బీసీ నేతలకు ధర్మపురి అరవింద్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే పలువురు బీసీ నేతలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం అధ్యక్షుడి ఎంపికలకు చాలా సీరియస్ గా తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుని సత్తా చాటారు కమలనాథులు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం సాధించి ఉత్సాహంగా ఉన్నారు. ఈ గెలుపు స్ఫూర్తితో రాబోయే స్థానిక సంస్థలను సమయత్తమవుతున్నాయి. ఇప్పటికే బూత్ స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీలు నియామకాలు పూర్తి చేశాయి. తెలంగాణ బీజేపీ నాయకత్వం వరుసగా వర్క్ షాపులు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా బీజేపీ అధిష్టానం పక్కా యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. కొత్త సారథి నాయకత్వంతోనే తాము స్థానిక ఎన్నికలు వెళ్తామని, రాష్ట్రంలో అన్ని గ్రామాల్లోనూ విజయబాటలు ఎగవేస్తామని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్థ్యం, దురదృష్టకు ఉన్న నేతలకే పార్టీ పగ్గాలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటవచ్చని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించిన బీజేపీ అధిష్టానం స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న ప్రస్తుతం పరిస్థితుల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగించాలనే విషయంపై దాదాపు కసరత్తు పూర్తి చేసింది.
ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న బలమైన నాయకుడిని చేతికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పగ్గాలు అందడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మద్దతు పుష్కలంగా ఉన్న నాయకుల పేర్లను షార్ట్ లిస్టు చేసినట్లు చెబుతున్నారు. సామాజిక వర్గ సమీకరణలను సైతం దీనికి ప్రతిపాదించగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ బీజేపీ విషయానికి వస్తే తెలంగాణలో